హలో అందరికీ ఈరోజైతే నాకు చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఎందుకంటే నా కార్ ఈఎంఐ అయిపోయింది. సో త్రినేష్కి అయితే తెలియదు కార్ ఎవరి కోసం కొన్నామనేది, అందుకే ఫేస్ అలా పెట్టాడు. సో మీరు వీడియోలో చూడొచ్చు. నేను మా మామయ్య కోసం అని చెప్పి తీసుకొని వెళ్ళాను. మామయ్య చెప్పడం వాటి కార్ నీదే అని చెప్పి దెన్ ఫస్ట్ ఒక స్మైల్ ఇచ్చాడు, మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్ అనమాట. సో ఫైనల్లీ మాకు కార్ అయితే వచ్చేసింది మా చేతికి. దీని వెనకాల చాలామంది స్ట్రగుల్ అండ్ హెల్ప్ అయితే ఉందని చెప్పొచ్చు. సో మెయిన్లీ నా ఫ్రెండ్ కావుతూ వాడు నేను ఎండా కొండ లేకుండా అసలు ఫుల్ ఎండలు ఆ టైంలో మేము ఇద్దరం అన్ని షోరూమ్స్ తిరిగి బెస్ట్ ప్రైస్లో కార్ అయితే సెలెక్ట్ చేసాము. సో మా బడ్జెట్లో వచ్చేసింది అనమాట ఈ కార్. దాన్ని ఇంకా మేము డౌన్ పేమెంట్ చేసేసి మేము ఒక డేట్ చెప్పాం. వాళ్ళ డేట్కి ఇవ్వకుండా Feb 22కి అయితే ఇచ్చారు మాకు. అంతా బాగానే ఉంది. కార్ తెచ్చుకుందాం అనే టైంకి వాళ్ళు షూరిటీస్ ఆయన అడిగారు. సో నా ఫ్రెండ్ అమర్ అయితే నాకు దానికి సపోర్ట్ చేశాడు. ఐఎమ్ సో థ్యాంక్ అండ్ గ్రేట్ఫుల్ టు హిమ్. సో నన్ను ట్రస్ట్ చేసి నా కార్ కోసం సైన్ చేసినందుకు. సో అలా అయితే ఫైనల్లీ మా కార్ అయితే మేము కొనుక్కున్నాము. సో ఎవరికైనా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, కారు కొనుక్కోవాలి అని చెప్పి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, తక్కువ శాలరీ ఉంటుంది. ఈవెన్ నాకు చాలా తక్కువ శాలరీ ఆ టైంలో 20K కూడా లేకుండే. సో అందుకే నేను ఒక 3 lakhs డౌన్ పేమెంట్ పే చేసి మిగతాది ఈఎంఐ పెట్టుకున్నాను అనమాట. ఎవరైనా సరే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే వాళ్ళ మీద వాళ్ళకి ట్రస్ట్ ఉంటే చాలు, అండ్ వాళ్ళు సాధించగలరు అనుకుంటే డెఫినెట్గా ఫ్రెండ్ స్టెప్ అయితే వేయచ్చు. ఐ బిలీవ్ దట్. సో అలాగా మాకైతే కార్ వచ్చింది. మా కార్ వచ్చిన తర్వాత మేము ఇంకా తాడ్బండ్ తీసుకెళ్ళి అక్కడ పూజ అయిన తర్వాత పెద్దంతల టెంపుల్కి కూడా వెళ్ళాము. సో 2 ప్లేసుల్లో మేము దర్శనం చేసుకొని ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాం. ఇది నా కార్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.